రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం గునుగల్లో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. రోడ్డుపై ధర్నా చేస్తున్న బాధితులను గుంజి మరీ కొట్టుకుంటూ తీసుకెళ్లారు. యాచారం ఎస్ఐ మధు అత్యుత్సాహంతో తోటి పోలీసులే పక్కకు వెళ్లిపోయారు. రైతులను, గ్రామస్తులను ఎస్ఐ ఈడ్చుకెళ్తూ చెంపలు కొట్టడంపై తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి. డ్రైనేజ్ గొడవలో హోంగార్డు మరణించారు. పెద్దల సమక్షంలో మాట్లాడుతుండగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి అవతలి వర్గం వారు ఇటుకతో హోంగార్డు వెంకటేష్ ఛాతిపై దాడి చేయడంతో పిఎస్లో ఫిర్యాదు చేస్తుండగా కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. దాంతో తమకు న్యాయం జరగాలని సాగర్ రోడ్డుపై బంధువులు బైఠాయించి ధర్నా చేపట్టారు. సాగర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో పోలీసులు ఆందోళనకారులపై జులుం ప్రదర్శించారు. కూడా వాళ్ళు ఏం ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకుండా ఏదో ఒకటి పెద్ద మనుషులు తీసుకొని సెటిల్మెంట్ చేసుకోండి అని మాట్లాడుతూ అదో రకంగా వాళ్ళు ప్రవర్తిస్తూ మాకు బాడీని ఇప్పటివరకు అప్పచెప్పకపోతే మేము బాధతో ఇక్కడికి వచ్చి ధర్నా చేపట్టాం. బాడీని పంపించమని ధర్నా చేపడితే మాకు ఏ న్యాయం చేయకుండా పోలీసు వాళ్ళు అందరూ కలిసి మమ్మల్ని రోడ్డు మీద నుంచి తోసేయడమే కాక ఇప్పటి వరకు మాకైతే బాడీని అప్పచెప్పలేదు. స్టిల్ ఇబ్రాహీంపట్నం పిఎస్ లోనే బాడీని పెట్టుకున్నారు. వాళ్ళు గట్టిగా గుండెల మీద ఇటుకతోటి గుద్దడం వల్ల మా ఆయనకి ఇదంతా రెడ్డుగా అయిపోయి అప్పుడు తాగినప్పుడు ఏం అర్థం కాదు. ఆయన కార్ డ్రైవింగ్ చేస్తుంటే చెమటలు మొత్తం వచ్చేస్తుంటే అంబులెన్స్ కాల్ చేసి అన్న తీసుకుపోయినాం సార్ మేము. అది శ్వాస రక్తం గడ్డగట్టిపోయింది అది గుద్దడం వల్ల. హార్ట్ బీట్ అందక బ్లడ్ సర్క్యులేషన్ కాక ఆయన శ్వాస అందక చనిపోయిండు. సగం షేరు కూడా దాటిన వాళ్ళే చనిపోయిండు. టాయిలెట్ పోసుకొని తల్ల కల్లోలం లాస్ట్ టాయిలెట్ పోసుకొని చనిపోయింది సార్. అంత అవస్థ పెట్టి చంపారు మా ఆయనని. ఇప్పుడు నాకు చిన్న పోతుడు నా బైక్ గుద్దిపోయిన వాళ్ళే బాధ్యులు. అవన్నీ రాసియాలి. రాతపూర్వకంగా బాండ్ మీద నా పిల్లలకి ఏం పరిష్కారం చేస్తారు, నా లైఫ్ ఏంది, మా ఆయనని ఎట్లా చంపారు, అన్నిట్లకు పరిష్కారం కావాలి. వాళ్ళకి శిక్ష తప్పకుండా పడాలి. ఇంకా రంగారెడ్డి జిల్లాలో పోలీసులు ఓవర్ యాక్షన్ ప్రదర్శించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న సాగర్ హైవేపై గున్గల్ గ్రామ గేట్ సమీపంలో ఎస్ఐ అత్యుత్సాహం నిర్వహించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే ఆ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్ళింది. ఎస్ఐ తన విధులు నిర్వహిస్తున్నటువంటి మధు అక్కడ బాధితులందరూ కూడా రోడ్డుపైకి వచ్చి చనిపోయినటువంటి వెంకటేష్ కుటుంబానికి న్యాయం చేయండి, ఎవరైతే ఈ ఘటనలో ఉన్నటువంటి నిందితులు హత్య చేసినటువంటి నిందితుల పైన కఠిన చర్యలు తీసుకోవాలి, వెంకటేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆడుకోవాలి, దీనిపైన కఠినంగా వ్యవహరించాలంటూ కూడా బాధితులు నిన్న గున్గల్ హైవేకి రోడ్డు పైన ధర్నా చేస్తుండగా ఒక్కసారి తీవ్ర ఆవేశానికి లోనైనటువంటి ఎస్ఐ మధు అక్కడ ఆందోళనకారులందరినీ కూడా తన చేతి ద్వారా స్వయంగా వాళ్ళందరినీ అక్కడి నుంచి లాక్కొచ్చి వాళ్ళని ఈడ్చుకొచ్చి డీసీఎం పై ఎక్కిస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా తను అన్కంట్రోల్ అయిపోయి తన చేతికి పని చెప్తూ ఎస్ఐ మధు ఒక్కసారిగా వాళ్ళ బాధితులందరినీ కూడా చెంపల పైన పడేలని కొడుతున్నటువంటి వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఒక డ్యూటీలో ఉన్నటువంటి అధికారి, అక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూని కంట్రోల్ చేయాల్సినటువంటి అధికారి నచ్చజెప్పి వారి కుటుంబీకులని శాంతింపజేయాల్సినటువంటి పోలీసులే మళ్ళీ తిరిగి గ్రామస్తులను రెచ్చగొట్టే విధంగా, గ్రామస్తుల పైన దాడులు చేసే విధంగా, గ్రామస్తులని ఈడ్చుకొచ్చి డీసీఎం ఎక్కించి దించి మరీ వాళ్ళని చెంపల మీద కొడుతున్నటువంటి వీడియోలు ఒక్కసారిగా ఇది నిన్నటి జరిగినటువంటి వీడియోలంతా కూడా తీవ్ర వైరల్ గా మారి పోలీసు ఉన్నతాధికారులే ఈ వీడియోస్ చూసి మరీ ఇంత అత్యుత్సాహంగా వ్యవహరించినటువంటి ఎస్ఐ ఎవరు అంటూ కూడా వివరాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. 2 రోజుల క్రితం వెంకటేష్ గున్గల్ ప్రాంతానికి చెందినటువంటి హోంగార్డ్, ఇతని ఇంటి పక్కన అదే కుటుంబానికి అదే ఫ్యామిలీస్ కి చెందినటువంటి ఇద్దరికి చాలా రోజుల నుంచి మనస్పార్థలు కొనసాగుతా ఉన్నాయి. డ్రైనేజ్ విషయంలో నిన్న పెద్దల సమక్షంలో మాట్లాడదామంటూ కూడా ఇరువురిని పిలిపించి ఈ 2 వైపుల నుంచి కూడా గ్రామ పెద్దలందరూ కూడా ఈ డాక్యుమెంట్స్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తే దీని ప్రకారంగా ఎవరికి ఈ ల్యాండ్ వస్తుందనే చర్చించుకునేటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడే పెద్దల సమక్షంలోనే ఈ హోంగార్డు వెంకటేష్ పైన పక్కనే ఉన్నటువంటి మరో ఇంటికి చెందినటువంటి అన్నదమ్ములు ఇద్దరు కూడా పెద్దల సమక్షంలోనే
ఇటుక బల్లె తీసుకొని అతని నెత్తిపైన బాదడము, ఛాతి భాగంలో బలంగా 3-4 సార్లు పదే రిపీటెడ్ గా కుట్టడం కారణం అతను అన్కాన్షియస్ అయి కింద పడిపోవడము. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత యాచారం పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేస్తుండగా పోలీస్ స్టేషన్ లోనే కుప్పగూలి కింద పడిపోవడము, అక్కడ నుంచి ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి క్రమంలో వెంకటేష్ మార్గ మధ్యంలోనే చనిపోయాడంటూ కూడా అఫీషియల్ గా డాక్టర్స్ అంతా డిక్లేర్ చేయడము. కేవలం ఒక చిన్న వివాదం కాస్త ఇద్దరు కుటుంబాలు కొట్టుకునే స్థితికి చేరుకోవడము, దాంట్లో ఒక వ్యక్తి చనిపోయి ఉండడము, ఇది చాలా రోజులుగా ఇద్దరి కుటుంబాల మధ్య కొనసాగుతున్నటువంటి వివాదం. ఇది పరిష్కరించాల్సింది పోయి ఈ ఇష్యూని పెద్దల సమక్షంలోనే వీళ్ళు కొట్టుకోవడం కారణంగా మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఇష్యూ అంతా ఒక ఎత్తు అయితే నిన్న బాధితులంతా కూడా గ్రామం అంతా కదలొచ్చి ఎస్ఐ చేసినటువంటి ఆ తీరును మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. అతను అత్యుత్సాహం, అతని ఓవర్ యాక్షన్, అతను మాత్రమే పోలీస్ డ్రెస్ చేసుకుని నేనే హీరో అన్న ఒక రేంజ్ లో గబ్బర్ సింగ్ లాగా ఫీల్ అవుతూ ఇష్టానుసారంగా చేతులు లాఠీలో పట్టుకొని వాళ్ళు బాధితులని కనీసం జ్ఞానం లేకుండా ఒక బాధలో ఉన్నారు. ఒక కుటుంబాన్ని న్యాయం చేయాల్సినటువంటి వ్యక్తులు దాన్ని కంట్రోల్ చేయాలి, సిచ్యువేషన్ అంతా కూడా అండర్ కంట్రోల్ తీసుకోవాల్సినటువంటి పోలీసులే గ్రామస్తుల్ని చితకబాదడము, గ్రామస్తుల పైన లాఠీలు జులిపించడము, గ్రామస్తులని చెంపల పైన దాడి చేయడము, ఈడ్చుకెళ్లడము, దింపి మరి వాళ్ళ పైన పిడుగుద్దులు గుద్దుతున్నటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపైన పోలీసులు ఎవరైతే అత్యుత్సాహంగా వ్యవహరించి అక్కడ మిస్ డ్యూటీస్ ని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి అధికారుల పైన చర్యలు తీసుకోవాలంటూ మాత్రం ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారులకు కూడా బాధితులు త్వరలో రాచకొండ సిబిని కలిసి ఒక కంప్లైంట్ కూడా చేయబోతా ఉన్నారు. నేను జరిగినటువంటి ఘటనలో ఈ ఎస్ఐ మధు నిర్వహించినటువంటి అత్యుత్సాహం చూసి పోలీసు ఉన్నతాధికారులే ముక్కున వేలేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక డ్యూటీలో క్రమశిక్షణ గల అధికారి ఉండాల్సి ఉంటుంది కానీ అన్కంట్రోల్ అయ్యి తన సొంత ఆవేశం అంతా కూడా బయటికి తీసుకొచ్చి బాధితులకు ఎలా సంజాయించాలని కనీసం అతనికి ఆ ఓపిక లేకుండా వ్యవహరించాడు ఎస్ఐ అంటూ మాత్రం ఈ వ్యవహారం కాస్త చర్చనీయాంశంగా మారింది. పోలీసులు దీనిపైన రివ్యూ చేస్తా ఉన్నారు. ఎస్ఐ మధు పైన కఠిన చర్యలు తీసుకొని అతను ఇమీడియట్ గా డిపార్ట్మెంట్ నుంచి సస్పెండ్ చేయాలంటూ మాత్రం గ్రామస్తులు ఈ రోజు ఆందోళన వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. సార్ రైట్, థ్యాంక్ యూ రవితేజ.